Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? దేవుడు మనకి సహాయం చేసేవాడని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి ఒకనొక పేరు ఎబెనెజర్, అనగా మనకి సహాయం చేసేవాడని. దేవుడు మనకి సహాయం చేయకపోతే ఎక్కడి నుంచి కూడా మనకి సహాయం రాదని. అదే దేవుడు మనకి సహాయం చేయాలనుకుంటే ఎలా అయినా దేవుడు మనకి సహాయం పంపిస్తాడని. హల్లెలూయా. దేవుడిని ఆశ్రయిస్తున్న మీ జీవితాల్లో మీరు దేవుని సహాయాన్ని పొందుకుంటారు. ఆపత్కాలంలో, కష్టాల్లో దేవుడు నమ్ముకున్నదగిన సహాయకుడిని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మీకు సహాయం చేస్తాడు, దేవుడు మీ జీవితంలో గొప్ప మేలు చేస్తాడని. మనం ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథంలోంచి ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ చూడండి, వాళ్ళందరూ ఓపెన్ చేయండి. రూతు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. హల్లెలూయా. రూతు గ్రంథం ఒక ప్రతికూల పరిస్థితితో మొదలై మంచి ఆనందకరమైన పరిస్థితితో ముగించబడ్డం మనం చూస్తాం. ఈ విషయం మనకి ఏం తెలియపరుస్తుందంటే, ఒక మనిషి పడే కష్టము, శ్రమ, బాధ, ఇబ్బంది ఎక్కువ కాలం ఉండేది కాదు. ఒక వ్యక్తి కష్టంలో, శ్రమతో, ఇబ్బందితో దేవుని సందుకు వచ్చినప్పుడు దేవుడు ఆ వ్యక్తి జీవితంలో మేలు చేస్తాడని, సహాయం చేస్తాడని, విడుదల అనుగ్రహిస్తాడు. ఏ బంధకాల నుండి మనం దేవుని ఆశ్రయిస్తున్నామో ఆ బంధకాల నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అనారోగ్యం కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, శ్రమ, ఆందోళన కావచ్చు. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు, దేవుని ఆశ్రయించినప్పుడు, ఆయన పాదాల దగ్గరికి వచ్చినప్పుడు దేవునికి అసాధ్యమైనది ఏది లేదని, దేవుడు సమస్తము చేయగలడని, ప్రతి వేదన్ని, ప్రతి కన్నీటిని తుడుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. రూతు గారి జీవితం మనం చూస్తాము. ఆమె మోయాబు దేశం నుంచి అన్నీ పోగొట్టుకుని తన అత్త అయిన నయోమితో వస్తుంది. వచ్చిన తర్వాత అత్తగారు చెప్పినట్టు పొలంకి వెళ్ళి పరకేరుకుంటుంది. బోయాజు గారి పొలంలోకి వెళ్ళి పరకేరు కూడా మనం చూస్తాం. అప్పుడు అత్తగారికి అర్థమైంది, బోయాజు ఆ కుటుంబానికి, వాళ్ళ కుటుంబానికి సమీప బంధువులు అన్న విషయం వాళ్ళ అత్తగారికి అర్థమైంది. అత్తగారు చెప్పినట్టుగా రూతు గారు బోయాజు దగ్గరికి వెళ్ళి మాట అంటుంది. నీ దాసురైన నా మీద నీ కొంగు కొప్పమని అడుగుతుంది. అంటే నీ తోడు నాకు కావాలి. ఎందుకంటే రూతు గారి జీవితంలోకి ఎవరు తోడలేరు, ఒంటరిగా బ్రతుకుతున్నారు వాళ్ళు, ఆశ్రయం ఎవరు లేరు. ఆ సమయంలో నీ తోడు నాకు కావాలని చెప్పి అడిగినప్పుడు బోయాజ్ గారు అంటారు కదా, నా కుమారి భయపడొద్దు, నువ్వు చెప్పిందంతా నీకు నేను చేస్తాను అని. హల్లెలూయా. ఇక్కడ బోయాజు క్రీస్తు ప్రభు వారికి సాదృశ్యం. ఇప్పుడు ఒకవేళ మీ కోరిక అదైతే క్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి, ప్రభువా నీ తోడు నాకు కావాలి, నీ సహవాసం నాకు కావాలి, నీ సన్నిధి కాంతి నాకు కావాలి, నీ సన్నిధి నాకు తోడుగా రావాలి, అదే మీ కోరిక అయితే దేవుడు మీకు సెలవిచ్చేవాట మీరు చెప్పిందంతా కూడా దేవుడు మీకు చేస్తాడు అని. హల్లెలూయా. ఒకవేళ ఇప్పుడు దాకా కూడా వ్యర్థమైన సహవాసాన్ని కోరుకుని, వ్యర్థమైన వారితో సహవాసం చేసి జీవితంలో చాలా కోల్పోయేమో, నష్టపోయేమేమో, గడపాల్సిన చోట సమయాన్ని గడపకుండా, దేవుని ముందులో సమయాన్ని గడపకుండా వ్యర్థమైన చోట్ల సమయాన్ని గడపడం ద్వారా జీవితంలో ఇప్పుడుగా చాలా నష్టాల పాలైపోయామో. ప్రార్థన లేదు, వాక్యం లేదు, వ్యర్థమైన వాటిలో సమయాన్ని వృధా చేయడం ద్వారా జీవితంలో చాలా పాడు చేసుకున్నామేమో. అయితే ఈరోజు దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నీ తోడు నాకు కావాలి, నీ సహాయం నాకు కావాలి, నీ సహవాసం నాకు కావాలి. బైబిల్ చదివిస్తుంది, ఆయనతో సహవాసం చేయడం ద్వారా మనకి సమాధానము, మేలు కలుగుతుందని. సమాధానం డబ్బులు పెట్టి ఎవరు కూడా కొనుక్కోలేరు. అది శ్రేష్టమైన నెమ్మది సమాధానము క్రీస్తు ప్రభు మనకు అనుగ్రహిస్తారని. అలాగే మేలు, అన్ని విషయాల్లో దేవుడు మంచి చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు తోడును మీరు అనుభవిస్తారని దేవుడు అడిగినప్పుడు, దేవుడు కూడా ఒకనొక పేరు ఎమాన్యుయల్, అనగా దేవుడు మనకి తోడని. దేవుడు మనకి తోడైనప్పుడు మనం విజయం పొందుతామని. యెహోషువ గారికి దేవుడు తోడయండి, విజయాన్ని ఇచ్చాడు. గిద్యోనికి దేవుడు తోడయండి, విజయాన్ని ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తోడయండి, పగలు మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభమే వారు నడిపించాడు. ఆయన కాపుదలు ఇచ్చాడు దేవుడు. ఆయన దేవుడు మీకును తోడయండి, మీకు కాపుదలు ఇస్తాడు. ఆయన దేవుడు తన ప్రజలకు తోడయండి పోషించాడు. ఆయన దేవుడు తన ప్రజలకు తోడయండి నడిపించాడు. ఆయన ఈరోజు అడుగుదామా దేవుడిని, అంత గొప్ప దేవుని తోడుని అడుగుదామా? భయపడొద్దు. మీరు దేవుని సన్నిధిలో ఏదైతే అడుగుతున్నారో ఆ ప్రార్థన దేవుడు వింటున్నాడని, మీరు చెప్పిందంతయో కూడా దేవుడు మీకు చేస్తాడు అని. హల్లెలూయా. మీరు అడిగిందంతా కూడా దేవుడు మీకు చేస్తాడని. మీరు ఏదైతే దేవుని సన్నిధిలో వేడుకుంటున్నారో, ఏదైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో దేవుడు చేస్తాడని. అందుకే బైబిల్లో రాయబడింది, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆ మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడన్నదే. హల్లెలూయా. దేవుని చిత్తానుసారంగా మనం చేసే ప్రతి మంచి ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడన్నదే దేవుడు బట్టి మనకు కలిగిన ధైర్యం. కాబట్టి భయపడొద్దు, మీరు అడిగిన ప్రార్థనలు సఫలపరచబడుతున్నాయని. హల్లెలూయా. విశ్వాసం ఉంచండి.
ఈ రోజంతా కూడా దేవుని తోడు సహవాసం కోసం అడగండి. మీ జీవితంలో దేవుని తోడు కోసం సహవాసం కోసం అడగండి. ఆయన మీకు చెప్పింది, మీరు అడిగింది దేవుడు మీకు చేస్తాడు అని ప్రార్థన చేసుకుందాం. చూడండి, సర్వశక్తిమంతుడా, జీవం గల వేసే మీకు వేలాది వందనాలు వేసే మీకు స్తుతి స్తోత్రం తండ్రి. మహోన్నతుడు దేవ, గొప్ప దేవుడు ప్రభు. ప్రభా యేసయ్య, ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వందనాలు. అవును తండ్రి ప్రభు, మీ తోడు మాకు కావాలి, మీ సహవాసం మాకు కావాలి, మీ సన్నిధి మాకు కావాలి. ఆ రోజు మోషే గారు అడుగుతున్నారు కదా ప్రభు, మీ సన్నిధి మాకు తోడుగా రాకపోతే ఒక్కడికి కూడా ముందుకు తీసుకెళ్ళొద్దని ప్రభు. అవును తండ్రి, మీ తోడు లేకపోతే ప్రభు మేము ఏ ఆశీర్వాదం పొందలేమయ్యా ప్రభు. మీ తోడున్నందుకు ప్రభు యోసేపు చేసేదంతా సఫలమైందయ్యా. మీరు తోడున్నందుకు ప్రభు యేసయ్య, యెహోషువకి విజయం వచ్చిందయ్యా. మీరు తోడున్నందుకు ప్రభు ఇశ్రాయేలు ప్రజలు పోషించబడ్డారు. మీరు తోడున్నందుకు ప్రభు వారికి కాపుదల ఉంది ప్రభు. మీ తోడు మాకు కావాలి, మీ సహవాసం మాకు కావాలి. మేలు చేసే దేవుడు, అభివృద్ధి పరిచే దేవుడు ప్రభు. మా జీవితాల్లో మార్పు తీసుకొచ్చే దేవుడు, పరిశుద్ధత వైపు మమ్మల్ని నడిపించే దేవుడు ప్రభు. మీ తోడు, మీ సహవాసం మాకు కావాలి ప్రభు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారు ప్రభు, వారందరి జీవితంలో కూడా ప్రభు మీ తోడు వారికి దయచేయండి ప్రభు. మీ తోడును వారు అనుభవించే భాగ్యాన్ని దయచేయండి. మీ సన్నిధిని వారు అనుభవించే భాగ్యాన్ని దయచేయండి. వారు మీతో సహవాసం చేసి ప్రభు మేలుని ప్రభు సమాధానాన్ని పొందుకున్న దేవ సహాయం చేయండి. ఆరోగ్యంతో బాధపడుతున్నారు ముట్టండి, స్వస్థపరచండి. అప్పుల బాధలు బాధపడుతున్నారు లేవనెత్తండి. ప్రతి అవసరాలు తీర్చండి, గొప్ప కృపను అనుగ్రహించండి. మా ప్రార్థనలు సఫలపరిచే దేవా మీకు వందలు తెలియజేస్తూ ప్రభు. అడిగిన అన్ని పొందుకున్నాను నమ్ముతూ ప్రభు యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.